కాకపోతే ఏంటంటే అది మంచిది కాదు. కృత్రిమమైనటువంటి పద్ధతి కాకుండా ఏదైతే నిజంగా ఉంటుందో ప్రకృతికి అనుగుణంగా, అంటే మనము తిండిలో కొంతవరకు మంచి ఫుడ్ తినడం, తర్వాత ఎంత తినాలో అంత తినడం, తర్వాత రన్నింగ్ చేయడం, వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నాజుగ్గా కల్పించాలనుకోవడం, బరువు తగ్గాలనుకోవడం తప్పు కాదు, కానీ తొందరగా ఫలితం సాధించాలన్న ఆతురతే కుంపముంచుతుంది. సరైన వైద్య సలహా లేకుండా వాడే మందులే ప్రాణం తక్కువవుతున్నాయి. అందుకే మంచి అలవాట్లు, చక్కటి వ్యాయామం ప్రక్రియతో చక్కని శరీరాకృతి సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. బరువు తగ్గించుకోవడం కోసం GLP-1 ఎనలాగ్ ఔషధాలను వినియోగించడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. వీటితోని వేగంగా తగ్గినట్టే తగ్గుతుంది, కానీ మళ్ళీ అదే అంతే వేగంగా పెరుగుతుంది. కాబట్టి నష్టం జరుగుతుందని చెప్పి ఒక కథనం వేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏమనంటే రన్నింగ్ చేయండి, అవకాశం ఉంటే వ్యాయామం చేయండి. అది కూడా అడగోలుగా చేస్తే అదో పరిశాన్ ఉందట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కరోనా తర్వాత ఎక్కువ వ్యాయామం చేయడం కూడా ప్రాణాంతకమవుతుంది. అంటే ఎక్కువ కాకుండా ఎంత చేయాలి, ఏం కథ, రన్నింగ్ తర్వాత ఎంత చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అడగోలుగా చేస్తే ఏమవుతుందంటే మొన్న పాపం ఆయన హీరో చనిపోయాడు, కన్నడ హీరో. అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా జాగ్రత్తగా చేయండి. ఇక ఒకటినే బడ్జెట్ ఆదివారమైన సమావేశంగా ఉన్న లోక్సభ ఈ సమావేశాల్లో 16వ ఆర్థిక సంఘం నివేదిక ఇస్తారని చెప్పి అంటున్నారు. అంటే మొత్తం మీద ఏది బడ్జెట్ సమావేశాలు అంటే ఈ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఫిబ్రవరి 1 తర్వాత అంటే ఆ రోజు సండే ఉన్నప్పటికీ కూడా సండే రోజు కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. అసలు యాక్చువల్గా జనవరిలోనే, కాకపోతే అంటే 1 తారీఖు నాడు ఫస్ట్ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి కాబట్టి కానున్నాయి. ఏటా మాదిరిగానే 2026-27 బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారమైన లోక్సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సభకు సమర్పిస్తారు. సమావేశాల షెడ్యూల్కు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం అధికారులు చెప్పిరట. ఇక ఒరెస్నిక్ క్షిపణితో రష్యా దాడి చేసిందట. ఉక్రెయిన్లో 4 చనిపోయారు. ఇక ఇది పెద్ద రావణ కష్టం లెక్క నడుస్తుందట. రష్యా మీద యుద్ధం, రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడం, ఉక్రెయిన్ బాంబులు వేయడం, తర్వాత అమెరికా వచ్చేసి ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం, ఇదంతా నడుస్తుంది మొత్తం. ఇదంతా విషయం పక్కకు పెడితే అది మీరు చమురు ఎట్లా కొంటారు, అట్టెట్లయితారా నాయన, పెట్రోల్ డీజిల్ దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ రష్యా నుంచి ఎట్లా కొంటారు మీరు, రష్యా నుంచి కొంటే 500% సుంకం వేస్తా అని చెప్పేసి మనోడు చెప్తున్నాడు. ఎవరు, ట్రంప్. ఆయనతో పెద్ద కథ నడుస్తుంది. ఓ పెద్ద మనిషిని పెట్టారు, 83 సంవత్సరాల పెద్ద మనిషిని పెట్టిండ్రు. ఇక ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుంది మనోడు. బంగారు తాపడం కేసు, శబరిమల ప్రధాన పూజారిని అరెస్ట్ చేసిండ్రు. ఏమైంది, బంగారు తాపడం పేరుతోటి